మీకు టీనేజ్ దాటిపోయిన ఇంకా పింపుల్స్ వస్తున్నాయనుకుంటున్నారా? అవి నార్మల్ పింపుల్స్ కాదు. అవి అడల్ట్ హార్మోనల్ యాక్ని అంటారు వాటిని. అవి చాలా పెయిన్‌ఫుల్‌గా, చాలా పెద్దగా వస్తూ ఉంటాయన్నమాట. అడల్ట్ హార్మోనల్ యాక్ని తగ్గడానికి అండ్ అవి ఎక్కువ రాకుండా ఉండడానికి అవి వచ్చి ఆ మార్క్స్ ఉంటాయి కదా! ఆ మార్క్స్ అవి కూడా తగ్గడానికి నేను వాడే 3 ప్రొడక్ట్స్ నేను మీకు రికమెండ్ చేస్తాను. ఫస్ట్ హనీ. ఎనీ బ్రాండ్ హనీ అన్నమాట. నేను లైన్ హనీ వాడతాను. దీన్ని ఈవినింగ్ టైం, ఈవినింగ్ టైం జస్ట్ 20 మినిట్స్ నేను ఆల్రెడీ ఫేస్‌కి అప్లై చేసి ఉంచాను. అలాగా 20 మినిట్స్ అప్లై చేసేసి వదిలేయండి. ఏం చెయ్యక్కర్లొద్దు దాన్ని. దెన్ లేటర్ ఆ 20 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోకముందు ఫేస్ వాష్ కూడా ఓన్లీ వాటర్‌తో చేసుకోవాలి. పూర్తిగా ఓన్లీ ప్లెయిన్ వాటర్‌తో చేసుకోవాలి. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హనీ వల్ల అందరూ అంటారు హనీ వల్ల బ్లాక్‌గా అయిపోతారు, బ్లాక్‌గా అయిపోతారు. నో. నేనైతే నాకు చాలా ఎక్కువ వేడి చేస్తది. ఎందుకంటే నేను పెరుగు తాగను, పాలు తాగను, జ్యూసెస్ తాగను, కోకోనట్ వాటర్ తాగను. ఎప్పుడో ఒకసారి తాగుతాను కోకోనట్ వాటర్. సో, నేనసలు చలవ చేసేది ఏది వాడను. అయినా సరే సో, నాకు హీట్ ఎక్కువుంటది. అండ్ నేను తినే తిండి డీప్ ఫ్రైస్ తింటాను చాలా ఎక్కువ. అండ్ మసాలాలు తింటాను. సో, దానివల్ల ఇంకా వేడెక్కువుంటది నా బాడీలో. సో, నార్మల్‌గా అందరూ చెప్పినట్టు హనీ అప్లై చేస్తే డార్క్‌గా అయిపోతాం అంటే నేను చాలా నల్లగా అయిపోయి ఉండాలి. బట్ నాకేంటంటే ఉన్న పింపుల్స్‌కి ఈ మచ్చలు అవి చాలా తగ్గుతున్నాయి. అంటే జస్ట్ ఓన్లీ హనీ క్లీన్ చేయాలంతే. అది 20 మినిట్స్ అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి ముందు ఇది గూషా అంటారు. గూషా స్టోన్. దీనితోటి ఫేషియల్ మసాజ్ చేసుకోవాలి. ఓకే. దీనితోటి ఒక 10 మినిట్స్ 10 ఆర్ 5 మినిట్స్. 5 మినిట్స్ సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకెక్కడైనా పెద్ద పింపుల్ ఉంది. నాకు ప్రెజెంట్ అయితే పెద్దవి ఏమీ లేవు. అన్నీ జస్ట్ స్పాట్స్ అవే ఉన్నాయి. పింపుల్స్ లేవు. వాటి దగ్గర ఏం చేస్తారంటే పెద్దవి ఉన్నప్పుడు ఇది జస్ట్ పింపుల్ కాదు. అది ఓన్లీ స్పాట్ అన్నమాట. సో, అంటే దాని మీద ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. సో, ఇది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి కాబట్టి, పింపుల్స్ మీద మాత్రం గట్టిగా ప్రెస్ చేయొద్దు. మిగతా ప్లేస్ అంతా ప్రెస్ చేయొచ్చు. ఈవెన్ అరౌండ్ పింపుల్ కూడా ప్రెస్ చేయొచ్చు. ఇది దీనితోటి ఫేషియల్ మసాజ్ చేసి, ఫేషియల్ మసాజ్ ఎలా చేయాలనేది నేను షార్ట్ పోస్ట్ చేస్తాను. సో, దీంతో ఫేషియల్ మసాజ్ చేసి, ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏం పెట్టొద్దు. నైట్ టైమ్ మాత్రం పడుకునేటప్పుడు బెంజాల్ పెరాక్సైడ్ అని మీకు మెడికల్ షాప్‌లో దొరికేస్తుంది. దీన్ని ఎక్కడైతే పింపుల్ ఉన్నదో చిన్నదైనా, లేకపోతే వస్తున్నట్టు ఉంటది గదా! కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఒక ప్లేస్‌లోని, ఆ ప్లేస్‌లో దీన్ని జస్ట్ ఆ ప్లేస్‌లో స్పాట్ లాగా అప్లై చేసి వదిలేయండి. అలా నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచేయండి. ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసాక వార్మ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా! వాటితోటి మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఐ మీన్ బాత్ చేసేటప్పుడు వాటితోటి మాత్రం ఫేస్ ముందు క్లీన్ చేసుకోండి. అండ్ తర్వాత ఏమన్నా మాయిశ్చరైజర్ ఏదైనా పర్లేదు. న్యాచురల్ అయితే ఇంకా బెటర్. అండ్ మీకు కొంచెం డైట్‌లో కూడా చికెన్ తినడం తగ్గించాలి. నా ఫేవరెట్ చికెన్. బట్ తగ్గించాల్సొచ్చింది. పింపుల్స్ పెరిగిపోతున్నాయి లేకపోతే. చికెన్ తినడం తగ్గించాలి. ఇంకా మటన్ అది తినొచ్చు పర్లేదు. బట్ చికెన్ వల్ల అడల్ట్ హార్మోనల్ యాక్ని అనేవి ఇంకా ఎక్కువవుతాయి. యాక్చువల్‌గా అయి చాలా ఎక్కువవుతాయి. అండ్ మనం కేర్ తీసుకోకపోతే కన్నాలు పడతాయి. ఐ మీన్ యాక్ని స్కార్స్ వస్తాయన్నమాట. అది చాలా రిస్క్. వాటిని రిమూవ్ చేయాలంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏకంగా. చాలా లక్షలు ఖర్చు పెట్టాలి. సో, ఎందుకు జాగ్రత్తగా ఉందాం. మనం గిచ్చకూడదు అస్సలు. నా చెయ్యి కూడా అస్సలు కుదురుండదు. బట్ ఏం చేస్తా కంట్రోల్ చేసుకుంటున్నాను. వాటిని గిల్లకుండా. సో, అందుకనే తగ్గాయి. నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువున్నాయన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ. ఓహ్ మై గాడ్! నా ఫేస్ చూసుకోవడానికి కాదు గదా! టచ్ చేయడానికి లేదా ఇలా సైడ్ పడుకోవడానికి కూడా నాకు పెయినొచ్చేది. అంత ఎక్కువుండేవి ఈ సైడ్స్ అయితే ఎక్కువ. అండ్ సెకండ్ ఏంటంటే పిల్లో కవర్స్. పిల్లో కవర్స్ పక్కాగా డే విడిచి డే అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లోని ఖచ్చితంగా మార్చాలి పిల్లో కవర్స్ అనేవి. ఎప్పుడు 3 డేస్‌కోసారి, 4 డేస్‌కోసారి మార్చొద్దు. దానివల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఎందుకంటే మన డాండ్రఫ్ పడుతుంది. లేదా
సమ్ డర్ట్ ఉంటది. మనం పడుకుంటున్నామంటే మన తలలో ఉన్న డర్ట్ దానికి అంటుకుంటది. అది మన ఫేస్‌కి, మన స్కిన్‌కి అంటుకుంటది కాబట్టి. సో, ఇవి చెయ్యండి. అండ్ వాటర్ ఎక్కువ తాగాలి. చాలా ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ ఇంకా మీరేమన్నా మసాలాలు అవి తిన్నా చలవ చేయడానికి, బాడీలో హీట్ అనేది తగ్గడానికి ఏమన్నా మజ్జిగ తాగుతారా? మజ్జిగ తాగండి. సంథింగ్ మీకు వేడి చేసిన దాన్ని తగ్గించడానికి, కూల్ అవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒకటి తాగండి. లేదా తినడానికి ఈ మధ్యన మెడిసిన్స్ కూడా వచ్చాయి. మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ కాదు. ఆయుర్వేదం టైప్‌లోని. అండ్ వీలైనంత వరకు నాన్ వెజ్ తగ్గించండి. మానేయమని నేను చెప్పను. ఎందుకంటే నాకులాగా చికెన్ పిచ్చి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఐ నో థాట్. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఈ పింపుల్స్ కోసం నేను చికెన్ తినడం మానేయమంటే ఏం పర్లేదు. పింపుల్స్ వచ్చినా పర్లేదు. నేను చికెన్ తినే తీరుతానంటాను. అంత పిచ్చి నాకు చికెన్ అంటే. సో, నాన్ వెజ్ తినడం మాక్సిమం కంట్రోల్ చేసుకోండి. అంటే ఎక్కువ తినకుండా వీక్లీ 2 టైమ్స్ తినొచ్చు. లేదా వీక్లీ వన్స్ తినొచ్చు. అది ఇంకా బెటర్. లేదా 15 డేస్‌కోసారి అలా తిన్నా పర్లేదు. అవి తగ్గించుకుంటే మనకి సీబమ్ ఫార్మేషన్ అనేది చాలా తగ్గుతది మన స్కిన్‌లో. ఎందుకంటే మనకొచ్చేది అడల్ట్ హార్మోనల్ యాక్ని. మనం పడుకోవడం కరెక్ట్‌గా ఉండాలి. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు, మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ చేస్తే స్కిన్ ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. చాలా బావుంటుంది. నేను అవన్నీ చేస్తున్నాను కాబట్టి నా స్కిన్ ఇలా అయినా ఉంది. లైక్ లేకపోతే నార్మల్‌గా నా స్కిన్ ఎంత భయంకరంగా అయిపోయిందంటే షూట్స్‌కి వెళ్ళడం వల్ల సమ్మర్‌లోని ఫుల్ మేకప్ వేసుకొని, సమ్మర్‌లోని ఆ ఎండలోని, ఆ మేకప్ తోటి స్ట్రెస్ టైంకి తిండుండదు, నిద్రే ఉండదు అసలు సరిగ్గా మాక్సిమం. నైట్ షూట్స్ జరిగాయంటే 1 అయిపోతది షూట్ అయ్యేసరికి. అండ్ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ షూట్ అంటే మనం 3:30కి లేచి ఫ్రెష్ అయ్యి మేకప్ అయ్యి రెడీగా ఉండాలి 5:30 కల్లా. సో, చాలా అసలు నిద్రే ఉండదనమాట. సో, అలాంటి వాళ్ళు నాకులాగా ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా మందికి నిద్ర ఉండదు. లేకపోతే చాలా మంది స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల పడుకోలేరు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్త మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్టర్‌నేట్ డేస్‌లోని పిల్లో కవర్స్ ఉంటాయి గదా! అవి ఆల్టర్‌నేట్ డేస్‌కి మార్చండి. మార్చకపోతే స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి అది కూడా రీజన్ అవుతుంది. అండ్ వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగాలి. చాలా ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది స్కిన్‌కి కూడా. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ మీరు ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతారు. అఫ్‌కోర్స్ సమ్మర్‌లో నార్మల్ వాటర్ తాగలేము. ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగుతున్నప్పుడు ఒక వాటర్ బాటిల్‌లో చియా సీడ్స్ అండ్ హనీ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మీరు నార్మల్ వాటర్ కూడా తాగొచ్చు. బట్ అవి ఎక్కువ తాగితే సమ్మర్‌లో చాలా మంచిది. హెల్త్‌కి మంచిది. మన స్కిన్‌కి మంచిది. మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. చియా సీడ్స్ అనేది. మన గట్ హెల్త్ బావుంటే మన స్కిన్ ఆటోమేటిక్‌గా బాగుంటుంది. గట్ హెల్త్ బాలేదంటే ఖచ్చితంగా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. అసలే మనకొచ్చేవి అడల్ట్ హార్ అడల్ట్ హార్మోనల్ యాక్ని. సో, ఖచ్చితంగా మనం చాలా మెయింటైన్ చేయాలి. చాలా మన డైట్ గురించి కానీ, మన లైఫ్ స్టైల్ కానీ చాలా మెయింటైన్ చేయాలి. చాలా మార్చుకోవాలి. మనం చేసిన మిస్టేక్స్ నుండి మనం నేర్చుకుని వాటిని సరిదిద్దుకోవాలి. లేకపోతే ఇవి ఎక్కువ అవుతూనే ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువైతే స్కార్స్ వదులుతాయి. ఆ స్కార్స్ తగ్గించాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నార్మల్ క్రీమ్స్ వల్ల, లేకపోతే డైట్ మార్చడం వల్ల, తర్వాత కన్నాలు పడ్డ తర్వాత పనవ్వదు అది ఏమీను. స్కార్స్ వచ్చాయంటే అయ్యేం పనవ్వదు. డైరెక్ట్ మనం లేజర్ ట్రీట్మెంట్సే చేయించుకోవాలి. అవి చాలా ఎక్కువ కాస్ట్ అవుతాయి. అండ్ నేను నాకు కూడా ఇవి అన్నీ నేను హనీ అది వాడకముందు చాలా మనీ ఖర్చు పెట్టాననమాట. అవి తగ్గడానికి ఆ పింపుల్స్ ఊరికనే వస్తుంది. తగ్గట్లేదు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నాయి. అయి మచ్చలయ్యి ఉంచుతున్నాయి అది వేరే విషయం. నేను షూట్‌లకెళ్ళినప్పుడు మేకప్ ఏసుకొని కవర్ చేసుకోగలను. బట్ నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. అసలు సరిగ్గా నవ్వలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం. చాలా నొప్పిగా ఉంటుంది. సో, నేనేం చేశానంటే చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ చూసి, రివ్యూస్ చూసి, అవి చూసి, ఇవి చూసి చాలా మనీ వేస్ట్ చేశాను. అలాగే ప్లిక్స్‌లోని నేను మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, బాడీ వాష్ అన్నీ కూడా ప్లిక్స్‌లోనే వాడతాను. వెయిట్ నేను తీసుకొస్తాను. హెయిర్ ఫ్లిక్స్. ఇది నేను వాడే మాయిశ్చరైజర్ అనమాట. గువ్వాది. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ చాలా బావుంటుందనమాట. స్మెల్ కూడా చాలా బావుంటుంది. లైక్ చాక్లేట్. ఓహ్ మై గాడ్! అది మూత రావట్లేదు. అండ్ ఇది ఫేస్ వాష్. ఇది కూడా గువ్వా ఫేస్ వాష్. నాకివి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇవి నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, నాకు బాగా వర్కౌట్ అవుతాయి. ఇయి కొన్నాను. సేమ్ అలాగే
తెలిసిన బ్రాండ్ కదా! సో, అందులో ఇది తీసుకున్నాననమాట. ప్లిక్స్‌ది జాము జామున్ యాక్ని స్పాట్ కరెక్టర్. ఇది చాలా సార్లు వచ్చింది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోని. అందుకని ఎలా ఉంటది చూద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టుకొని, ఇది నేను అప్లై చేశాను. 3 డేస్‌కి ఇది చాలా ఇక్కడ చూసారా? చాలా చిన్నదుండేది అది. అది చిన్న పింపుల్ అదసలు పెద్దదే కాదు. ఇది అప్లై చేశాను. ఫుల్ ఇది పెద్దదయిపోయి డార్క్‌నెస్ ఇంకా ఫోను తల క్యాప్చర్ చేయట్లేదు. చాలా డార్క్‌గా అయిపోయింది. ఇంకా తగ్గింది. హనీ వాడడం వల్ల నేను ఆల్రెడీ 1 వీక్ ముందు వరకు చాలా ఎక్కువుండేది. 1 వీక్ వాడుతున్నాను గానీ నేను డైలీ హనీ వాడతాను కాబట్టి నాకు తగ్గింది. చాలా వరకు తగ్గింది. అది ఇంత దాన్ని పెద్దది చేసింది. చాలా పెయిన్‌ఫుల్ ఓహ్ మై గాడ్! చాలా ఎక్కువైపోయింది దీనివల్ల. నాకైతే ఇది పర్లేదు. ఇది ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే అడల్ట్ హార్మోనల్ యాక్ని ఉంది అండ్ నాకులాగా మీది ఆయిలీ స్కిన్ అయితే ప్లీజ్ డోంట్ బై దిస్. ఇట్స్ వేస్ట్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ. సీరియస్‌లీ గైస్ సీరియస్‌లీ. నాకైతే పడలేదు. మీకు పడతదా పడదా అనేది మీరు ఒకసారి వాడి చూసానంటే వాడి చూడండి. బట్ 350కి ఇది వేస్ట్. స్కిన్ డ్యామేజ్ అయింది. అండ్ డార్క్ స్పాట్ ఉంది ఇక్కడ చాలా చిరాగ్గా. ఫేస్ మీద తెల్లగా ఉన్న వాళ్ళ ఫేస్ మీద నల్ల మచ్చలు ఎంత చిరాగ్గా కనిపిస్తాయి. చూసే వాళ్ళకేమో గానీ నా మొహం నేను చూసుకోవడానికి చిరాగ్గా అనిపిస్తుంది. సో, ఓకే. నేను ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్నీ చెప్పేసాను. అండ్ ఫేషియల్ మసాజ్ అనేది నేను షార్ట్‌లో పెడతాను. షార్ట్ వీడియో చేశాను. అది నేను అప్‌లోడ్ చేస్తాను. సో, మీరది చూసి సేమ్ అలాగా మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఈ గూషా స్టోన్ కూడా నేను వెబ్‌సైట్ నుండి తీసుకున్నాను. చాలా బాగా ఉంటాయి. అందులో క్వాలిటీ కానీ అన్నీ కూడా ఇది కూడా చాలా బావుంది. ఇది ఆల్‌మోస్ట్ నేను 6 మంత్స్ నుండి వాడుతున్నాను. సో, మీరు కూడా బై చేయాలనుకుంటే సారీ ఫ్లిక్స్ వెబ్‌సైట్ నుండి ఆర్డర్ పెట్టుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ స్టోన్ వల్ల చాలా బాగుంటుందనమాట స్కిన్. బ్లడ్ సర్క్యులేషన్ అది చాలా కరెక్ట్‌గా అవుతుంది కాబట్టి. సో, అడల్ట్ హార్మోనల్ యాక్ని గురించి నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్పాను. ఓకే. మీరు ఫుల్‌గా వీడియో చూసి ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా! మీ స్కిన్ గురించి. ఇక నుండైనా జాగ్రత్త పడండి. అవి ఒక్కసారి యాక్ని స్కార్స్ వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తది. ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం? ఇప్పటి నుండే జాగ్రత్త పడితే మంచిది. నేను ఆల్రెడీ డ్యామేజ్ చేసుకున్నాను నా స్కిన్‌ని. అందుకనే చెప్తున్నాను. ఓకే. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్. సీ యూ అగైన్.